హాయ్ అండి, వెల్కమ్ టు స్కూల్ మ్యాథ్స్. ఈరోజు మనం 6th క్లాస్లో 3rd చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.6 టాపిక్స్ అయితే చెప్తాం అనమాట. దీని ముందు ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అండ్ ఆల్సో టాపిక్ ఇన్ డీటెయిల్గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈరోజు అయితే మనం ఎక్సర్సైజ్ 3.6 అయితే చెప్తారు. ఇందులో ప్రతి ప్రాబ్లమ్ ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా వీడియో అంతా చూడండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో అప్లోడ్ చేస్తాను, దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి 1, 2 కానీ 3 కానీ ఇంకా మోర్ ఇచ్చుంటే వాటన్నిటి మధ్యన ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు గరిష్ట సామాన్య కారణకం అంటారు, అది ఏమొస్తుందో చూసుకుని మనమైతే చెక్ చేసుకోవాలి. మన ఇంగ్లీష్లో అయితే హెచ్సిఎఫ్, తెలుగులో అయితే గాసాబా అని అంటారనమాట. సరే చూద్దామా. ఫస్ట్ 18కి ఫ్యాక్టర్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2 9s 3 3s 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ అలాగే 48కి 2 24s 24కి 2 12s 2 6 2 3s. దీనికి ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4 2s ఇంటూ 3. ఈ మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి 2, అందులో ఇందులో కూడా ఉన్నది. నెక్స్ట్ అలాగే 3 కూడా సేమ్ అంట్లో ఉంది. సో 2 ఇంటూ 3 రెండు కలిపితే మనకు 6 వస్తుంది. 6 అనేది ఇక్కడ హెచ్సిఎఫ్ అనమాట. ఇప్పుడు మనకి 18 48 మొత్తం ఎన్ని దాంట్లో డివిజిబుల్ అవుతాయి? 1తో అవుతాయి, నెక్స్ట్ 2తో అవుతుంది, 3తో అవుతాయి, అలాగే 6తో కూడా అవుతాయి అనమాట. 1తోనే అవుతుంది, ఇది బోత్ నెంబర్స్ 1తో అవుతాయి, 2తో అవుతాయి, 3తో అవుతాయి, అలాగే 6తో కూడా అవుతాయి. ఇప్పుడు ఇందులో హైయెస్ట్గా ఉన్నది ఏంటి? 6 కదా. సో దీన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. 18కి 48కి మధ్యన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 6. ద HCF of 18, 48 are 6. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 30 42. 30కి 2 ఈజీగా కూడా రాసేసుకోవచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 5 అలా లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కదా ఫ్యాక్టర్స్. ఏదైనా తప్పు రాస్తే మొత్తం ప్రాబ్లం అంతా పోద్ది, కాబట్టి ఇలా ఈజీగా సెపరేట్ చేసుకొని రాసుకోండి, బాగుంటుంది. 42కి 2 21s 3 7s 7 ప్రైమ్ ఫ్యాక్టర్, సో ఆపేస్తాం. 2 ఇంటూ 3 ఇంటూ 7, ఈ రెండిట్లకి 2 ఉంది, 3 ఉంది. సో 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 30 42 ఆర్ 6. 30 42 ఆర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 18 60. 18కి 2 ఇంటూ 3 ఇంటూ 3. నెక్స్ట్ 60కి 2 ఇంటూ 30, 2 ఇంటూ 15, 2 టేబుల్ లాగా, సో 3 5s. దీనికి ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన కామన్ 2 ఉంది, నెక్స్ట్ అలాగే 3 ఉంది. సో 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 18 60 ఆర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. డి 27 63. 27 వచ్చి 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో. 3 9s 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 ఇంటూ 3 63s. 2 టేబుల్లో రాదు, 3 ఇంటూ 3 21s.
21 అగైన్ మళ్ళీ 3 7గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకా 3 × 7 3 కామన్ ఫ్యాక్టర్ అండ్ అగైన్ 3 కామన్ ఫ్యాక్టర్. సో 3 × 3 9. ఇక్కడ ద HCF ఆఫ్ 27 and 63 are 9. 63 are 9. Next E. 36 84. 36కి 2 టేబుల్ అవుతుంది కదా. 2 18s. 18కి 2 9s. 3 3s. 2 × 2 3 × 3. నెక్స్ట్ 84కి 2 టేబుల్ అవుతుంది. 2 42s. 2 21s. 3 7s. 2 2 3 7s. కామన్గా ఉన్నది 2 2 3. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 2 2 3. 2 2s are 4. 4 3s are 12. HCF of 36 84 are 12. 34 102. 34 ఫ్యాక్టర్స్ చేద్దాం. 2 17s. Okay. Next 102. 2 51s and again 3 17s. కామన్గా ఉన్నాయని చూద్దాము. 2 17s. 2 × 3 × 17. కామన్గా ఉంది 2 17. 2 × 17 equals to 34. The HCF of 34 102 are 34. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. G. 70 105 175. దీనికి ఫ్యాక్టర్స్ చూద్దాం. 70కి 2 35s. అగైన్ 5 7s. 2 × 5 × 7. అలాగే 105కి 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 3 35. ఇది 5 7s. 3 × 5 × 7. నెక్స్ట్ 175. 5 35s. అగైన్ 5 × 7. దీనికి 5 × 5 × 7. దీని యొక్క కామన్ ఫ్యాక్టర్ 5s 7s. 5 × 7 35. HCF of 70 105 175 are 35. ఓకేనా. నెక్స్ట్ హెచ్ చూద్దాం. 91 112 49. దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 91కి 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 4 5 6 రాదు. నెక్స్ట్ 7 టేబుల్లో 7 టేబుల్లో వస్తుంది. 7 13s. 12 ఇది 2 టేబుల్లో వస్తుంది కదా. 5 56 2 28s. 2 14s. 2 7s. నెక్స్ట్ 49. 7 7s. కన్నీళ్ళకి 7 13. 2 × 2 × 2 × 2 × 7. నెక్స్ట్ 7 × 7.
అన్నిటి మధ్యన కామన్గా ఉన్నది ఏంటి? 7. సో ది కామన్ ఫ్యాక్టర్ 7. The HCF of 91, 49, 112 are 7. 1. 18కి 2 9s 3 into 3 54కి 2 54 2 2s 2 27s again 3 9s again 3 into 3. నెక్స్ట్ అలాగే 81 3 into 27 3 into 9 3 into 3. దీని ఫ్యాక్టర్స్ 2 into 3 into 3 2 into 3 into 3 into 3 81కి 3 into 3 into 3 into 3. మధ్యలో కామన్గా ఉన్నవి 3 మూడాట్లో ఉంది. నెక్స్ట్ అగైన్ 3 into 3 equals to 9. HCF of 18, 54, 91, 81 are 9. ఇప్పటి వరకు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ సమ్స్ చూసాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఉంది, అందులో అది కూడా చూద్దాం. వాట్ ఈస్ ద HCF ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇంకా ఆడ్ నెంబర్స్ కూడా ఇచ్చారన్నమాట. అసలు ఫస్ట్ కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే పక్క పక్కన ఉన్న నెంబర్స్. ఇప్పుడు నెంబర్స్ కాన్సిక్యూటివ్ అని అడిగాడంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? పక్క పక్కన నెంబర్స్ 1 2 3 4 5 ఇలా పక్క పక్కన 2 3 3 4 4 5 అన్నీ పక్క పక్కన ఉన్నాయి చూడండి. ఇట్లా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 అయ్యి కదా. సేమ్ అలాగే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా అలా లైన్గా పక్క పక్కన ఉన్న ఈవెన్ నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఇప్పుడు ఏదో ఒక 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అదే పక్క పక్క ఉన్న నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూసుకోమంటున్నాడు. ఇప్పుడు 4కి 5కి HCF ఫైండ్ అవుట్ చేద్దాం. 4కి 2 2s, 5కి 1 into 5. దీనికి అసలు 1 కూడా రాసుకోవచ్చు కదా. సో దీనికి HCF ఏమవుతుంది? 1. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి ఇప్పుడు 1 వచ్చి బిగ్ నెంబర్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయేమో అనుకోవచ్చు. కాకపోతే 4కి 5కి HCF ఏమొచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ 19 20 చూద్దాం. 19 ప్రైమ్ నెంబర్, సో 1 into 19. 20కి 1 into 2 into 2 into 5. సో అగైన్ దీనికి కూడా కామన్గా ఉన్నది ఏంటి? 1. HCF ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 1. HCF ఆఫ్ ఎనీ 2 consecutive numbers is 1. Next, consecutive even numbers చూడాలి. consecutive numbers 4 6 చూద్దామా. 4కి 2 into 2, 6కి 2 into 3. వీటి మధ్య ఉన్న HCF ఏమొచ్చింది? 4కి 6కి 2 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే 12 14 చూద్దాం. 12కి 2 2 into 3, 14కి 2 into 7. వీటి మధ్య ఉన్న నెంబర్ కూడా ఏమొచ్చింది? HCF కూడా 12కి 14కి కూడా 2 వచ్చింది.
ఇప్పుడు మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? ఏ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కైనా మన హెచ్సిఎఫ్ 2 వస్తుంది. కాన్సిక్యూటివ్ నెంబర్స్కి అయితే 1 వస్తుంది హెచ్సిఎఫ్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి అయితే హెచ్సిఎఫ్ 2 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. మీకు అంతగా డౌట్ ఉంటే ఈజ్ 2. మీకు అంతగా డౌట్ ఉంటే ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ ఏమన్నా తీసుకొని చెక్ చేయండి. అన్నిటికి దానికి హెచ్సిఎఫ్ మాత్రం 2 అయితేనే వస్తుంది కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్కి. నెక్స్ట్ అలాగే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, అసలు ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5, 7, 9. 3కి 5కి చూద్దామా? 3 1 into 3, 5 1 into 5. కామన్ ఫ్యాక్టర్ 1. సో అగైన్ లేదంటే 13 చూద్దాం. 1 into 11, 1 into 13. ఇలా కాకపోయినా 13 15 చూద్దాం. 1 into 13, 1 into 3 into 5. దేనికైనా మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్కి మనకి వచ్చే హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఏ నెంబర్స్ అయినా చెక్ చేసుకోండి. అవి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అయితే దాని హెచ్సిఎఫ్ కంపల్సరీ 1 అయితే అవుతుంది. మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 1. HCF of co-prime numbers 4 and 15 was found as follows by factorization. 4కి 15 2 co-prime numbers అంట. దానికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా వచ్చిందంట. 4కి ఏమో 2 into 2 and 15కి 3 into 5. Since there is no కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఈ రెండింటి మధ్యన ఇటువంటి కామన్ ఫ్యాక్టర్ అయితే లేదంట. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 ఈజ్ 0. హెచ్సిఎఫ్ ఆఫ్ 4కి 15కి 0 అని అంటున్నాడు. ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్? ఇఫ్ నాట్, వాట్ ఈజ్ ద కరెక్ట్ హెచ్సిఎఫ్? ఇది 0 అంటున్నాడు. అది ఆన్సర్ కరెక్టేనా అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ కరెక్టే అయితే కరెక్టా కాదని అడుగుతున్నాడు. ఒకవేళ తప్పు అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూపిస్తున్నాడు. ఏమని ఇచ్చాడు అసలు? సొల్యూషన్ చూద్దాం. 4కి 2 into 2 అని, 15కి 3 into 5 అని అన్నాడు. సో రెండిట్లకి మనకి ఫ్యాక్టరైజేషన్ చేశారంట. నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాడు. దీని మధ్యన హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇలా కూడా రాయొచ్చు కదా, 1 into 2 into 2 అని, 15కి కూడా 1 into 3 into 5 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు రెండింటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆడిచ్చిన ఆన్సర్ 0 అనేది తప్పు. ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్? నో అని చెప్పాం. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద కరెక్ట్ హెచ్సిఎఫ్? వీటి మధ్యన కరెక్ట్ హెచ్సిఎఫ్ ఏంటి? ద కరెక్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 ఆర్ 1. అంతే. ఓకే అండి, దీంతో మనకి ఎక్సైజ్ 3.6 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.